బెండకాయతో జోన్ కర్రీ ఇలా చేస్తే టేస్ట్ సూపర్ అండి. ముందుగా మనం లేత బెండకాయలను తీసుకునేసి ఇలా మొదలు కొస కట్ చేసి మధ్యలోకి ఒక్క భాగం కట్ చేసి తీసి ఒక బౌల్లో వేసుకోవాలి. వేసిన తర్వాత దాంట్లో పచ్చిమిరపకాయలు, కట్ చేసిన టమోటాలు, చింతపండు, సాల్ట్ ఇవన్నీ వేసి చిటికెడు పసుపు, తగినన్ని నీళ్లు కూడా పోసుకునేసి మూత పెట్టి స్టవ్ మీద పెట్టి 7-8 నిమిషాల పాటు ఇలా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన దాన్ని ఇప్పుడు మనం ఏం చేద్దామంటే తీసి పక్కన పెట్టి ఒక ముద్దగం సహాయంతో బాగా వెనుపుకోవాలి. ఇలా బాగా ఎనిపిన దాంట్లో చిటికెడు నీళ్లు పోసి ఈ టైపు అనిచ్చి స్టవ్ మీద ప్యాన్ పెట్టి దాంట్లో కాస్త ఆయిల్ వేసి తాలింపు గింజలు, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు వేసి ఇలా వేగనిచ్చి ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయలు కూడా వేసి ఇలా వేగాక ఇప్పుడు దీంట్లో మనం చిటికెడు ఇంగ వేసి కరివేపాకు కూడా వేసి ఇలా చిటపటలానిచ్చి ఇందాక ఎనిపిన ఈ బెండకాయ పేస్ట్ని దాంట్లో వేసేసుకోవాలి. ఇది మొత్తం వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా తిరిగేసుకుంటూ కాస్త ఉడకనిచ్చి కొత్తిమీర చల్లుకొని తింటే సూపర్.